అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముల వారికి ఇష్టమైన ప్రసాదం పప్పు, బెల్లం ఇంకా పానకం. ఈ రెండు మాత్రం ఎవ్రీ శ్రీరామనవమికి ఉండాల్సిందే. నాకు శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అక్కడ చాలా గ్రాండ్గా చేస్తారండి సీతారాముల కళ్యాణం. అప్పుడు అమ్మమ్మ ఊరందరికీ సరిపోయేంత పులిహోర ఒక్కరే చేసేవాళ్ళు. మార్నింగే లేచి పులిహోరని ప్యాకెట్స్లో నింపేసి ఊరందరికీ పంచేవాళ్ళం. ఆ మెమరీస్ అన్నీ నాకు గుర్తున్నాయి. శ్రీరామనవమి అంటే డెఫినెట్లీ రాముల వారి గుడికి వెళ్ళాలి కదా. కానీ మేము ఈసారి హనుమాన్ గుడికి వెళ్ళాము. హనుమాన్ అయితే ఏంటి, రాముల వారు అయితే ఏంటి? రాముల వారు హనుమాన్ గుండెల్లోనే కదా అంటారు. ఈ గుడిలో సీతారాముల కళ్యాణం చేశారండి. కాకపోతే మేము వచ్చే వరకు కళ్యాణం అయిపోయింది. ప్రతి దాంట్లో లేటే. ఇంకా సీతారాముల కళ్యాణ తలంబ్రాల బియ్యం కోసం కుస్తీలు పడేసి ఇంకా నా చున్ని కట్టేసుకున్నాను. చిన్న టెంపులే బట్ చాలా స్పేషియస్గా ఉంది. ఒక్క కొబ్బరికాయ బ్రేక్ చేస్తే చాలు వాటర్ నాకు నాకు అని గొడవ పెట్టుకోవడం అయిపోతుంది టెంపుల్లో కూడా. దర్శనం అయిపోయిన తర్వాత ఒక 1 minute అయినా సరే దేవుడి దగ్గర కూర్చోాలి అంటారు కదా. అలా కూర్చొని ఇంకా మేము భోజనం చేయడానికి వెళ్తున్నామండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ పెట్టారు. అన్నీ చాలా టేస్టీగా కుదిరాయి. మా తమ్ముడికి భోజనాలు అంటే చాలా ఇష్టం. సమ్మర్ కదా, టెంపుల్ దగ్గర ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు. మా తమ్ముడు ఖచ్చితంగా ఐస్ క్రీమ్ పట్టించాల్సిందే. ఇంటికి వెళ్ళగానే మా ఓరియో గాడి ఇంకా రొటీన్గా ఆగమాగం చేస్తూనే